భాగ్య అలా చిటికెలు వేస్తూ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, కుక్క కాటుకి చెప్పు దెబ్బ మిస్సమ్మా అని రాతోడంటాడు. అప్పుడే అంతా అయిపోయిందనుకోకు బాగి అని మనోహరి అంటుంది. 100 మంది కౌరవులు కురుక్షేత్రంలో ఎలా ఓడిపోయారో చూసావు కదా మనోహరి! నీకు త్వరలోనే భగవద్గీత ఆహ్, పాడే సమయం దగ్గరికొచ్చింది అని భాగ్య రాథోడ్ ఆ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి మనోహరి ఇలా జరిగింది? గతం గుర్తుకు వచ్చే వరకి ఇవ్వనని చెప్తున్నాడే అమర్ అని చెంబా అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడే రణవీర్ కార్‌లో అక్కడికి రావడంతో మనోహరి, చెంబ ఇద్దరు బయట ఉన్న రణవీర్ కార్ దగ్గరికి వస్తారు. "ఏమైనా తెలిసిందా మనోహరి" అని రణవీర్ అడుగుతూ ఉంటే, "అదే నాకు కూడా అర్థం కాలేదు" అని మనోహరి చెప్తూ ఉంటుంది. "అసలు ఆయన ఎందుకు ఇచ్చేసినట్లు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినట్లు మిస్సమ్మా" అని భాగి, రాథోడ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన్ని అడిగితే విషయం తెలుస్తుంది రాథోడ్, పద వెళ్దామని భాగి అంటూ ఉంటుంది. సార్ అని భాగి, రాథోడ్ పిలవగానే ఆ రండి అని అమర్ అంటూ ఉంటాడు. మీరు అంజుని వెనక్కి తిరిగి తీసుకువచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏం జరిగింది సార్? మీరే కదా పంపించేశారు. మళ్ళీ మీరే ఎందుకు తిరిగి తీసుకువచ్చారు అని భాగి అడుగుతూ ఉంటుంది. మీకు గతం ఏమైనా గుర్తుకు వచ్చిందా సార్? అందుకే ఇలా చేశారా? అని భాగి, రాథోడ్ అడుగుతూ ఉంటారు. గతమైతే గుర్తుకు వచ్చి ఉండదు రణవీర్. ఏదో ఒక జరిగింది అని మనోహరి రణవీర్‌తో చెప్తూ ఉంటుంది. ఆ ఏదో ఏంటో చెప్పు అని రణవీర్ ఫ్రస్ట్రేట్ అయిపోయి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ అమర్ మీకు చెప్పడం కాదు చూపిస్తాను అని అంటూ ఉంటాడు. అమర్ ఒక హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్‌ని భాగి, రాథోడ్‌కి చూపిస్తూ ఉంటాడు. ఇది చూసిన తర్వాతే నేను అంజుని వెనక్కి తీసుకొచ్చాను అని అమర్ చెప్తూ ఉంటే, ఇది చూడాలని మీకెందుకనిపించింది సార్ అని భాగి, రాథోడ్ అడుగుతూ ఉంటారు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా మనోహరి, కనిపెట్టకపోతే ఎలా అని రణవీర్ అరుస్తూ అడుగుతూ ఉంటాడు. 5 ఇయర్స్ బ్యాక్ రంజు రణవీర్ అంజులకి నేనే బ్లడ్ టెస్ట్ చేయించాను. అందుకు సంబంధించిన రిపోర్ట్‌లే ఇప్పుడు మీరు చూస్తున్నవి అని అమర్ చెప్తూ ఉంటే, అవును సార్. ఆ రోజే రణవీర్ అంజు కూతురని మనకు నిజం తెలిసింది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. 5 ఇయర్స్ క్రితమే అంజు రణవీర్ కూతురని నాకు తెలిసినా కూడా నేను అప్పుడే ఎందుకివ్వలేదు? అందుకే నేను ఆలోచించి ఇప్పుడు అంజుని వెనక్కి తీసుకొచ్చాను అని అమర్ చెప్తూ ఉంటాడు. అవును సార్. మీరు అంజుని రణవీర్‌కి ఇవ్వకపోవడానికి బలమైన కారణమే ఉంది. అది మీకు గుర్తుకు వస్తే రణవీర్‌ని దగ్గరికి కూడా రానివ్వరు అని భాగ్య అంటే, అంతేకాదు సార్ రణవీర్‌కి సహాయం చేసింది వాళ్ళని కూడా మీరు దూరం పెడతారు. మెల్లమెల్లగా మీకు అన్నీ గుర్తుకు వస్తాయి అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అందుకే నాకు గతం గుర్తుకు వచ్చే వరకు నేను అంజుని ఇవ్వకూడదని వెనక్కి తీసుకొచ్చాను అని అమర్ చెప్తూ ఉంటాడు. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ అని భాగ్య అంటుంది. అంజు వెళ్ళిపోవడం కూడా నాకు కూడా చాలా బాధనిపించింది అని అమర్ చెప్తూ ఉంటే, అవును సార్. ఇప్పుడు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సరే సార్ అంటూ భాగ్య, రాథోడ్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. నాకు అంజుని అప్పచెప్తావా లేదా? నాకు ఆస్తి కావాలి అని రణవీర్ అరుస్తూ ఉంటే, ఏదో ఒకటి చేసి నీకు అప్పచెప్తానని చెప్తున్నా కదా! ఇప్పటికైతే నాకు ఎలాంటి నిజం తెలీదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని మనోహరి చెప్పడంతో, రణవీర్, లాయర్ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చెప్పి అంజుని అప్పచెప్తావు మనోహరి? గతం గుర్తుకు వచ్చే వరకు అమర్ ఇవ్వనని చెప్తున్నాడు కదా! అని ఒకవేళ గతం గుర్తుకు వస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు అని చెంబా అంటూ ఉంటుంది. నేనంటూ ప్రాణాలతో లేకపోతే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు చెంబా అని మనోహరి అంటూ ఉంటుంది. ఆ మనోహరి త్వరలోనే ఊరికంబం రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్సమ్మ అని రాథోడ్ చెప్తూ ఉంటే, అవును రాథోడ్, దేవుడు మంచి వాళ్ళకి తాత్కాలికంగా హాని చేసిన చివరగా గెలిచేది న్యాయమే రాథోడ్. ఆ మనోహరి ఖచ్చితంగా ఉరికంబం ఎక్కుతుంది అని బాగి చెప్తూ ఉంటుంది. అంజు అక్క, ఆనంద్, ఆకాష్ అనేవాళ్ళు కనిపించట్లేదు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, లేదు అని అంజు చెప్తుంది. అయ్యో! వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెంబ అనుకోకుండా మనోహరికి డాష్ ఇస్తుంది. కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అని మనోహరి తిడుతూ ఉంటే, పిల్లలు కనిపించట్లేదు. అదే ఆనంద్, ఆకాష్ అని చెంబ అంటూ ఉంటుంది. వాళ్ళు పిల్లలేంటి తాటి చెట్ల పెరిగి ఉంటే వస్తారులే, ఎక్కడికి వెళ్ళుంటారు అని మనోహరి తిడుతూ ఉంటుంది. నీకేమవుతుంది, ఆ బాగే నా తాట తీస్తుంది అని చెంబ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఆనంద్ చేతిలో ఒక బ్యాక్ ప్యాక్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకొని వస్తూ ఉంటారు. రే ఆనంద్, నాకు చాలా భయంగా ఉందిరా. మనం దొరికిపోతామేమో. మన గదిలో మనం మాత్రమే కాకుండా బుజ్జమ్మ, అంజు కూడా ఉంటారు కదా! ఆంటీకి కూడా నిజం తెలిసిపోతుందేమో అని ఆకాష్ టెన్షన్ పడుతూ ఉంటే, ఏయ్! అంజు బుజ్జమ్మకి మాత్రమే కాదు, మిస్సమ్మ, మనోహరి ఆంటీకి ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను అని గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు.
రే యాదమ్మ బయటే ఉందిరా ఇప్పుడు ఎలా అని ఆనంద్ అంటే, ఉంటే ఉండని నువ్వు మాత్రం ఆ బ్యాగ్ ని జాగ్రత్తగా పట్టుకో అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఆనంద్ దాన్ని భుజానికి తగిలించుకొని యాదమ్మ దగ్గరికి వస్తాడు. ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఆనంద్ బాబు అని యాదమ్మ అడుగుతూ ఉంటే, మేము మా ఫ్రెండ్ ఇంటి నుండి వస్తున్నాము అని ఆనంద్ చెప్తాడు. ఈ టైంలో ఎందుకు వెళ్లారు? ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంది అని చెంబ అడుగుతూ ఉంటుంది. బ్యాగ్ లో ఏముంటే మీకెందుకు? అయినా మేము ఫ్రెండ్ ఇంటి నుండి వస్తున్నామని చెప్పాం కదా, ఫ్రెండ్ దగ్గర బుక్స్ తీసుకొని వస్తున్నాంలే అని ఆనంద్ అంటూ ఉంటాడు. మరి బుక్కులైతే అంత జాగ్రత్తగా ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు అని చెంబ అంటూ ఉంటుంది. ఏంటి లేనిపోని క్వశ్చన్స్ అన్ని వేస్తున్నావు? నువ్వు ఎక్కువగా మాట్లాడావంటే మిస్సమ్మతో చెప్పి తిట్టిస్తాను జాగ్రత్త. ఏం చేస్తే నీకెందుకు అంటూ ఆనంద్ అరుస్తూ లోపలికి వెళ్తాడు. మనోహరి చెప్పినట్లు వీడు పిల్లలు కాదు, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. బ్యాగ్ లో ఏదో దాచిపెట్టి జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తున్నారు. సిగరెట్ మందు లాంటివి ఏమైనా దాచిపెట్టి తీసుకెళ్తున్నారో ఏమో. ఒకవేళ అదే కనుక జరిగితే ఇంకేమైనా ఉందా, వీళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అమర్ ఫైల్స్ అన్ని కబోర్డ్ లో పెట్టుకుంటూ ఉంటే బాగి హడావిడిగా ఏమండి ఏమండి భోజనానికి రండి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు అని అడగడంతో, ఇందాక ఏమని పిలిచావు అని అమర్ అడుగుతూ ఉంటే, అప్పుడు బాగికి గుర్తుకొచ్చి, అంటే అది అలవాట్లో పొరపాటుగా ఏమండి అని పిలిచాను అని బాగి చెప్తుంది. అంటే ఇది వరకు మీరు నన్ను ఏమండి అని పిలిచేవారా అని అమర్ అడుగుతూ ఉంటాడు. లేదండి, అలవాట్లో పొరపాటుగా, ఎందుకంటే పిల్లలు వేరు చేస్తున్నారు కదా అని బాగి అంటుంది. అదిగో మళ్ళీ ఏమండి అని పిలుస్తున్నారు అని అమర్ అంటే, అంటే పొరపాటున అనబోయి అలవాటని చెప్పానని బాగి కవర్ చేస్తూ ఉంటుంది. లేదు, భార్య మాత్రమే భర్తని ఏమండి అని పిలుస్తుంది. మీరు నా భార్యనా, కేర్ టేకర్ కాదా చెప్పండి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. వెంటనే బాగి చాలా ఎమోషనల్ గా, అవును నేను మీ భార్యని, మీరు నా భర్త, మీకు కట్టిన తాళిని నేను దాచుకున్నాను అని చెప్తూ ఉంటే అమర్ చాలా షాకింగ్ గా వింటూ ఉంటాడు. లేకపోతే ఏంటండి, నేనేదో పొరపాటున ఏమండి అని పిలిస్తే మీరు నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఇలా క్వశ్చన్స్ వేస్తున్నారు. మీరు ఆర్మీ ఆఫీసర్ కాదు, పోలీస్ ఆఫీసర్ అయ్యుండాలి అని బాగి చెప్తూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి, అసలు నేను ఒక్క మాట మాట్లాడితే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారేంటి అని అమర్ అంటూ ఉంటాడు. నేను అంతేనండి, ఎందుకంటే నేను కేర్ టేకర్‌ని కదా అని బాగి అంటే, ఎక్కువ మాట్లాడే వాళ్ళని కేర్ టేకర్ అనరు. వసిపిట్ట వాగుడుకాయ అంటారు అని అమరంటాడు. ఏదో పిల్లలతో మాట్లాడి అలవాటైపోయింది లెండి సార్ అని బాగి అంటూ ఉంటే, పిల్లలు ఎక్కువగా మాట్లాడుతున్నారా అని అమర్ అంటూ ఉంటాడు. నలుగురు పిల్లలు సార్, ఒక్కొక్క మాట మాట్లాడినా నలుగురితో 4 మాటలు మాట్లాడాలి కదా అని బాగి అంటే, మీకు పెళ్లయిందా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అదే పిల్లలని చెప్తున్నారు కదా అని అమర్ అంటూ ఉంటాడు. నేను చెప్తున్నది ఈ ఇంట్లో పిల్లల గురించి అని భాగ్య అంటుంది. సరే, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఏమని పిలిచేవాడిని అని అమర్ అంటే, అందరూ ఉన్నప్పుడు మిస్సమ్మ అని, ఎవరు లేనప్పుడు భాగ్య అని పిలిచేవారు అని భాగ్య సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. అంటే మన మధ్య అంత చనువు ఉందా అని అమర్ అంటూ ఉంటాడు. అంటే అది కాదు సార్, అందరూ ఉన్నప్పుడు మిస్సమ్మ అని, ఎవరు లేనప్పుడు భాగ్య అనే నా పేరుతో పిలిచేవారు అని చెప్తున్నా, అంతే అంతే అని భాగ్య చెప్తూ ఉంటుంది. సరేలే, ఈ పేర్ల గొడవ నాకెందుకు, మీరు వెళ్ళండి, ఇవి సర్దేసి వస్తాను అని అమరు వంగి ఫైల్స్ తీస్తూ ఉంటే బాకీ కూడా ఫైల్ కోసం వంగడంతో ఇద్దరు తల డాషిచ్చుకుంటారు. అబ్బా అని ఇద్దరు అనుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఇద్దరు ఒకేసారి సారీ సారీ అని చెప్పుకుంటూ ఉంటారు. కాదు కాదు, నేనే సారీ సారీ అని ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. సరేలెండి, వెళ్ళండి అని అమర్ అంటాడు. ఇంకేం కావాలి అని అమర్ అంటాడు. అంటే తలలు ఢీకొట్టుకుంటే కొమ్ములొస్తాయని మళ్ళీ ఢీకొట్టాలి అని భాగ్య అంటుంది. నేను ఇలాంటివి నమ్మేవాన్నా అని అమర్ అంటాడు. నేను నమ్మేదాన్ని అని భాగ్య చెప్తుంది. సరే, కొట్టుకోండి అని అమర్ అనడంతో భాగ్య చాలా ప్రేమగా అమర్ తలని ఢీకొడుతూ ఉంటే, సార్ సార్ అంటే సార్ భోజనానికి అంటూ రాథోడ్ అక్కడికి వచ్చి, సారీ సార్ డిస్టర్బ్ చేసినందుకు అని వెళ్తూ ఉంటే, ఆగు రాథోడ్, ఇక్కడేమీ జరగలేదు, తను కేర్ టేకర్ మాత్రమే అని అమర్ చెప్తూ ఉంటాడు. ఏం జరిగినా పర్వాలేదు సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, తను నా వైఫ్ కాదని చెప్తున్నా కదా, మీరు వెళ్ళండి అని అమర్ అంటాడు. సార్ అది అని ఢీ కొట్టలేదు కదా అని బాగి చెప్తున్నా, వెళ్ళమంటున్నాను కదా అని అమర్ అంటూ ఉంటాడు. ఇక రాథోడ్ బాగితో, ఏంటి మిస్ అమ్మ డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ ఉంటే, వెంటనే బాగి మెడలో ఉన్న మఫ్లర్‌తో రాథోడ్ మెడ బిగించేసి, డిస్టర్బ్ చేసి మరీ చేశానా అని అడుగుతున్నావు సచ్చినోడా అని అరుస్తూ ఉంటే, ఏంటి మిస్సమ్మ ఉన్నట్లుండి నీ లాంగ్వేజ్ అలా మారిపోయింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. సారీ రాథోడ్, మెల్లగా ఆయనకి గతం జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. త్వరలోనే మొత్తం గుర్తుకొస్తుంది అని బాగి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ బ్యాగ్‌లో ఏముంది అని అంజు, బుజ్జమ్మ అడుగుతున్నా కూడా మీకెందుకు అంటూ ఆనంద్, ఆకాష్ చూపించకుండా భోజనానికి వెళ్తూ ఉంటారు. ఇదంతా విన్న మనోహరి,
ఆ బ్యాగ్ లో ఏముందో చూడు చెంబా, ఓ కొంప తీసి చెడు అలవాట్లకి బానిసయ్యారేమో. నేను వెళ్ళి అమర్ దగ్గర వాళ్ళని ఇరికించేస్తాను అని మనోహరి చెంబాతో చెప్తూ ఉంటుంది.